హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో చూసే వాళ్ళల్లో 2 టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉండొచ్చు. ఫస్ట్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్ ఆల్రెడీ మార్కెట్‌లో చాలా నాలెడ్జ్ ఉంటుంది. ఫండమెంటల్ అనాలిసిస్ తెలుసు. కానీ ఎలాంటి స్టాక్స్ కొనాలి? అవి మల్టీ బ్యాగర్స్ అవుతాయా లేదా? అన్న కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. లేదా సెకండ్ టైప్ ఆఫ్ ఇన్వెస్టర్ మార్కెట్‌లోకి ఇప్పుడే కొత్తగా ఎంటర్ అయ్యి ఉండొచ్చు. తనకి బ్యాలెన్స్ షీట్స్ కానీ, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కానీ, లేదా ఏవైనా ఫినాన్షియల్ రేషియోస్ చూడడానికి కొంతవరకు భయపడుతూ ఉండొచ్చు. ఇప్పుడు మీరు చూడబోయే ఈ వీడియో ఈ 2 కేటగిరీ ఆఫ్ ఇన్వెస్టర్స్‌కి హెల్ప్‌ఫుల్ గానే ఉంటుంది. ఎందుకంటే ఈ వీడియోలో మనం బేసిక్ రేషియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా రాంగ్‌గా యూజ్ చేస్తున్నాము అనేది తెలుసుకుంటాం. అండ్ దాన్ని రైట్ వేలో ఎలా అర్థం చేసుకోవాలి అనేది కూడా తెలుసుకుంటాం. దానివల్ల మీకు మల్టీ బ్యాగర్ స్టాక్స్‌ని అసలు కరెక్ట్‌గా ఎలా ఐడెంటిఫై చేయాలి అనే ఈజీ ఎక్స్‌ప్లనేషన్ అర్థమవుతుంది. అయితే అంతకంటే ముందు ఇప్పుడు నిఫ్టీ ఆల్రెడీ 26,000 లెవెల్ నుంచి 24,000, 23,000 లెవెల్‌లో ఉంది. అంటే 10% మార్కెట్ కరెక్షన్ జరిగింది. ఇలాంటప్పుడు మార్కెట్ మీకు ఇంకా పడుతుంది అని చెప్పి భయంగా ఉందా? లేకపోతే ఇది మీకు ఒక ఆపర్చునిటీ లాగా కనపడుతుందా? కింద కమెంట్ సెక్షన్‌లో ఒకసారి కమెంట్ చేయండి. ఈ వీడియో చివరికొచ్చేసరికి మీ ఒపీనియన్ కంప్లీట్‌గా మారిపోతుంది. అండ్ అలాగే చాలా మంది స్టాక్ మార్కెట్‌లో చేసే చాలా కామన్ మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళకి అనాలిసిస్ చేయడం రాదు అని అనుకుని టెలిగ్రామ్ ఛానల్స్ లేకపోతే ట్విట్టర్ లేకపోతే యూట్యూబ్ ఫాలో అవుతూ ఉంటారు. ఇందులో స్టాక్ టిప్స్ ఎవరిస్తున్నారు అనేది చూస్తారు. వాళ్ళని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఎప్పుడైతే స్టాక్స్ వాళ్ళు కొన్నవి బాగా పెరుగుతున్నాయి అని అనుకుంటే వాళ్ళని బ్లైండ్ గా నమ్ముతూ ఉంటారు. సపోజ్ లాస్ట్ ఇయర్ 2025లో టాప్ 10 మల్టీ బ్యాగర్స్ ఇన్ 2025 అని గనుక మీరు యూట్యూబ్ వీడియోస్ చూస్తే ఆ స్టాక్స్ అన్ని ఇప్పుడు దాదాపు 40%, 50% కరెక్షన్ అయిపోయి ఉన్నాయి. ఒక బిగినర్ ఇన్వెస్టర్ తన స్టార్టింగ్ కెరీర్ లో ఏమీ తెలియదు అని అనుకుని ఇలాంటి ట్విట్టర్ కానీ లేకపోతే టెలిగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఫాలో అవుతూ స్టాక్ పికింగ్ చేసుకుంటుంటే జస్ట్ 1 to 2 months లోనే తన పోర్ట్ఫోలియో 40 to 50% డౌన్ అయిపోతుంది. అయితే సర్ప్రైజింగ్లీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్వెస్టర్స్ కూడా ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ చూసే చాలా బ్లైండ్ గా రాంగ్ స్టాక్స్ లో రాంగ్ టైమింగ్ లో ఎంటర్ అవుతున్నారు. సో ఈ వీడియోలో మేజర్ గా మనం రైట్ స్టాక్స్ ఏంటి అండ్ అలాగే రైట్ టైమింగ్ ఏంటి అనేది తెలుసుకుందాం. అయితే ఈ వీడియోలో నేను చెప్పబోయే 5 సైన్స్ నేను డిజైన్ చేసినవి కాదు. ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్స్ లైక్ వారెన్ బఫెట్, రాకేష్ జుంజున్వాలా లేదా విజయ్ కేడియా ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటి రేషియోస్ ని యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఎలా యూజ్ చేస్తారు అనేదే మీకు తెలియాలి. వాటిని నేను తెలుగులో మీకు అర్థమయ్యేలాగా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ 5 సైన్స్ లో ఫస్ట్ సైన్ వచ్చేసి రిటర్న్ ఆన్ ఈక్విటీ. అయితే ఆగండి, రిటర్న్ ఆన్ ఈక్విటీ అనగానే ఏదో సింపుల్ లాజిక్ చెప్పబోతున్నాను అని అనుకుంటున్నారా? అంత ఈజీ ఏం కాదు. చాలా మందికి రిటర్న్ ఆన్ ఈక్విటీని కరెక్ట్ గా యూజ్ చేయడం రాదు. ఎంతో మంది యూట్యూబ్ లో బేసిక్ లెవెల్లో వీడియోస్ చూసి ఆర్ఓఈని తప్పుగా యూజ్ చేస్తున్నారు. అయితే ముందుగా చాలా మందికి తెలిసిన రిటర్న్ ఆన్ ఈక్విటీ కాన్సెప్ట్ ఏంటి అంటే ఒకరోజు మీ ఫ్రెండ్ మీ దగ్గరకు వచ్చి ₹1,00,000 తను తీసుకున్నారు. దాంతో తను బిజినెస్ చేసి ఒక 1 year తర్వాత 20,000 ప్రాఫిట్ ని సంపాదించారు. అంటే మీ ఫ్రెండ్ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే కంపెనీ యొక్క ప్రాఫిట్ డివైడెడ్ బై టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే 20,000 డివైడెడ్ బై 1 lakh అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 20% అవుతుంది. అయితే అదే ఇయర్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీ నైబర్ కూడా ఒక 1 lakh రూపీస్ మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని బిజినెస్ చేసి 8,000 రూపీస్ ఒక 1 year లో ఎర్న్ చేశారు అని అనుకుందాం. అలాంటప్పుడు 8,000 డివైడెడ్ బై 1 lakh అంటే 8% అనేది మీ నైబర్ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ అవుతుంది. సో నెక్స్ట్ ఇయర్ మీరు ఎలాంటి బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తారు? రిటర్న్ ఆన్ ఈక్విటీ 20% ఉన్న దాంట్లోనా లేదా రిటర్న్ ఆన్ ఈక్విటీ 8% ఉన్న దాంట్లోనా? ఇలా గనక మీకు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే బ్లైండ్ గా రిటర్న్ ఆన్ ఈక్విటీ 20% వచ్చేవన్నీ కూడా మంచి కంపెనీలు అని అనుకుంటారు. అండ్ అలాగే అవి మంచి ఇన్వెస్ట్మెంట్లు అని అనుకుంటారు. కానీ ఇది కేవలం హాఫ్ ట్రూత్ మాత్రమే. అదెలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఎవరైతే లాస్ట్ ఇయర్ 20% రిటర్న్ ఆన్ ఈక్విటీ సంపాదించారో తను చేసిన బిజినెస్ అనేది కూలర్ మ్యానుఫ్యాక్చరింగ్ అని అనుకుందాం. లాస్ట్ ఇయర్ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, కూలర్స్ ఎక్కువగా సేల్ అయ్యాయి. కానీ ఈ ఇయర్ ఎండలు పెద్దగా ఉండవు అని అంటున్నారు. అలాంటప్పుడు కూలర్స్ ఎక్కువగా సేల్ అవ్వవు కదా. లాస్ట్ ఇయర్ 20% ఆర్ఓఈ వచ్చింది కరెక్టే, కానీ ఈ ఇయర్ వచ్చే ఛాన్స్ లేదు. సో ఒకవేళ మీకు బిజినెస్ యొక్క ఫ్యూచర్ని ఇలా అనలైజ్ చేయడం వస్తే ఈవెన్ దో 20% ఆర్ఓఈ వచ్చింది కదా అని చెప్పి ఈ ఇయర్ ఇన్వెస్ట్మెంట్కి దీని మీద మీరు ఎక్కువ ఇంట్రెస్టెడ్గా ఉండడు. వేరాస్ ఆపోజిట్లో మీ నైబర్ ఎవరైతే బిజినెస్ చేశారో తను ఆటో పార్ట్స్ని ఒక డీలర్షిప్ తీసుకున్నారు. ఆ డీలర్షిప్ వల్ల తనకి 8% ఆర్ఓఈ వచ్చింది. అయితే ఈ ఆటో స్పేర్ పార్ట్స్ బిజినెస్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూస్ గా డిమాండ్ ఉండే బిజినెస్. ఎవ్రీ ఇయర్ కాన్స్టెంట్ గా గ్రో అవుతూనే ఉంటుంది. సో ఈవెన్ దో ఆర్ఓఈ అనేది 8% అయినా కూడా కన్సిస్టెంట్ గ్రోత్ ఉంటుంది కాబట్టి ఇలాంటి కంపెనీ అనేది మనకి మంచి కంపెనీ అవుతుంది. సో ఇప్పుడు మీకు
అర్థమైంది కదా! రిటర్న్ ఆన్ ఈక్విటీ ఒక్క సంవత్సరం గనక ఎక్కువొచ్చింది అనంటే, అలాంటప్పుడు అది మంచి కంపెనీ అయిపోదు. అందుకోసమనే రిటర్న్ ఆన్ ఈక్విటీని చూసేటప్పుడు యూజువల్‌గా లాస్ట్ 5 ఇయర్స్ లేదా లాస్ట్ 10 ఇయర్స్ పాటు కన్సిస్టెంట్‌గా ఉందా లేదా అని చూస్తారు. అండ్ అట్‌లీస్ట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 15% ఉందా లేదా అని చూస్తారు. సో, ఏదైనా ఒక కంపెనీ మీకు కన్సిస్టెంట్‌గా రిటర్న్ ఆన్ ఈక్విటీ 15% ఉంది అనంటే, అది మీకు లాస్ట్ 5 ఇయర్స్‌లో అప్ అండ్ డౌన్స్ చాలా చూసుంటుంది. అలా చూసినా కూడా 15% ఆర్ఓఈ జనరేట్ చేస్తుంది అనంటే, ఆబ్వియస్‌గా అది మంచి కంపెనీ అవుతుంది. అలాంటి కంపెనీస్‌ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీకు ఇంకొక థింగ్ చెప్తాను. ఒక కంపెనీ ఉంది. మీకు ఎవ్రీ ఇయర్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 15% ఉంది. అండ్ సెకండ్ కంపెనీ ఉంది. లాస్ట్ ఇయర్ మనకి 15% ఆర్ఓఈ ఉంటే నెక్స్ట్ ఇయర్ 16% ఉంది. తర్వాత 18% ఉంది. తర్వాత 20% ఉంది. ఇలా ఆర్ఓఈ పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది. సో, ఇప్పుడు ఏ కంపెనీ బెటర్? ఆబ్వియస్‌గా రిటర్న్ ఆన్ ఈక్విటీ పెరుగుతున్న కంపెనీ అనేది ఇంకా మంచి కంపెనీ అవుతుంది. సో, మీరు జనరల్‌గా ఒక సెక్టార్‌ని అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఆర్ఓఈని మనం ఇలా కంపేర్ చేసుకోవాలి. ఆర్ఓఈ జస్ట్ 15 కంటే ఎక్కువుంది అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకోకూడదు. ఉన్న వాటిల్లో ఏది బెటర్‌గా ఉంది. సో, ఏదైనా ఒక కంపెనీ ఆర్ఓఈ గనక ఇంక్రీజ్ అవుతుంది అనంటే, కాన్స్టెంట్‌గా ఉన్న కంపెనీ కంటే ఆబ్వియస్‌గా ఈ కంపెనీ అనేది మనకి బెటర్ రిటర్న్స్ ఇస్తుంది. అందుకనే ఆర్ఓఈని యూజువల్‌గా మనం 1 ఇయర్ డేటాని చూసి అస్సలు మనం సెలెక్ట్ చేసుకోకూడదు. కన్సిస్టెన్సీ ఆఫ్ ఆర్ఓఈ చూడాలి. అప్పుడు మాత్రమే మనకి కరెక్ట్ రిజల్ట్స్ తెలుస్తాయి. మీకు ఒక కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ కావాలి అని అనుకుంటే, రేట్‌స్టార్.ఇన్‌లో మీకు కావాల్సిన కంపెనీని సెర్చ్ చేసుకొని పైన కనిపిస్తున్న ఫినాన్షియల్ రేషియోస్ మీద క్లిక్ చేస్తే మీకు కింద రిటర్న్ ఆన్ ఈక్విటీ క్లియర్‌గా ఇయర్ బై ఇయర్ లాస్ట్ 10 ఇయర్స్ డేటా మీకు కనబడుతుంది. ఇక్కడ మీరు కంపేర్ చేసుకుంటూ ఏ కంపెనీ మనకి మంచి రిటర్న్ ఆన్ ఈక్విటీ జనరేట్ చేస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు రిటర్న్ ఆన్ ఈక్విటీ బెటర్‌గా ఉంటే అది మంచి కంపెనీ అని చెప్పి ఇన్వెస్టర్స్ అనుకుంటారు అని చెప్పి కంపెనీ యొక్క ఓనర్స్ లేదా కంపెనీని మేనేజ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, ఎక్కువ రిటర్న్ ఆన్ ఈక్విటీ చూపించడం కోసం ఎక్కువ అప్పులు తీసుకొని ఆర్ఓఈ పెంచేలాగా మ్యానిపులేట్ చేయొచ్చు. అందుకోసమనే మనం కేవలం ఆర్ఓఈని చూస్తే సరిపోదు. మన సెకండ్ సైన్ ఆ కంపెనీ యొక్క డెట్‌ని కూడా చూడాలి. ఒకవేళ ఒక కంపెనీ యొక్క అప్పులు పెరుగుతున్నాయి అనంటే ఆబ్వియస్‌గా అది మనకి మంచి సైన్ కాదు. ఎప్పుడైనా సరే ఒక కంపెనీ యొక్క అప్పులు ఎయిదర్ కాన్స్టెంట్‌గా ఉండాలి లేదా తగ్గుతూ ఉండాలి. తగ్గుతూ ఉన్న కంపెనీస్ చాలా బెటర్ కంపెనీస్ అవుతాయి. అయితే చాలామంది తెలియక స్టాక్ మార్కెట్‌లోకి ఎవరైతే కొత్తగా ఇన్వెస్టర్స్ వస్తారో డెట్ ఫ్రీ కంపెనీస్ మనకి ఆబ్వియస్‌గా మంచి కంపెనీలు అనుకుంటూ ఉంటారు. కానీ అలా కూడా కాదు. కొన్ని కంపెనీస్ మనకి డెట్ తీసుకున్నట్టు బ్యాలెన్స్ షీట్స్‌లో చూపించవు. కానీ ఎక్స్‌టర్నల్ డెట్స్ కానీ, ప్రమోటర్ ప్లెడ్జింగ్ చేస్తూ మనీ తెచ్చుకుంటూ ఉండొచ్చు. ఇలాంటి విషయాలు మనకి కవర్ కాకపోతే ఆబ్వియస్‌గా డెట్ గురించి మనం పూర్తిగా అనాలిసిస్ చేయని వాళ్ళం అవుతాం. అయితే నిజానికి డెట్ అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు కానీ, ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళకు ఒక రకంగా డెట్ అనేది పాజిటివ్ కూడా అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకుందాం. మీరు ఒక ఇల్లు కొందాం అని అనుకుంటున్నారు. దానికోసం మీ దగ్గర 50,00,000 రూపాయలున్నాయి. మీరు ఒక అపార్ట్మెంట్ చూసారు. దాని ప్రైస్ కూడా 50,00,000 రూపాయలే ఉంది. అయితే మీరేం చేశారంటే మీ దగ్గరున్న 50,00,000ని డైరెక్ట్‌గా అక్కడ పెట్టి ఆ ఫ్లాట్‌ని కొనకుండా మీరు 50,00,000 లోన్‌కి వెళ్లారు. ఆ లోన్ ఇంట్రెస్ట్ రేట్ ఎంతుందంటే 8% ఉంది. అయితే మీరేం చేశారు? 50,00,000కి లోన్ తెచ్చుకొని ఆ 8% ఇంట్రెస్ట్ పే చేయడానికి రెడీగా ఉన్నారు. వేరాస్ మీ దగ్గరున్న 50,00,000 తీసుకువెళ్ళి 15 ఇయర్స్ పాటు లేదా 20 ఇయర్స్ పాటు మ్యూచువల్ ఫండ్స్‌లో లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేశారు. మీకిక్కడ బ్యాంక్‌లో ఇంట్రెస్ట్ రేట్ 8% ఉంటే ఆపోజిట్ సైడ్‌లో మీకొచ్చే మ్యూచువల్ ఫండ్ యొక్క రిటర్న్స్ 13%, 14% ఉంది అని అనుకోండి. సో, మీకు 8% ఇక్కడ బ్యాంక్‌కి పే చేస్తున్నా అడిషనల్‌గా ఇంకొక 5% రిటర్న్స్ ఇక్కడ మీకు జనరేట్ అవుతున్నాయి కాబట్టి ఈవెన్ దో మీరిక్కడ అప్పు తీసుకున్నారు. కానీ మీ డెసిషన్ అనేది చాలా పాజిటివ్ అయింది. ఎందుకంటే మీకు 5% మనీ అడిషనల్‌గా ఎవ్రీ ఇయర్ జనరేట్ అయింది. సో, ఇలాగే కొన్ని కంపెనీస్ కూడా కావాలని వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు కొంత డబ్బులు తక్కువ ఇంట్రెస్ట్ రేట్‌కి గనక వస్తే కొన్నిసార్లు గవర్నమెంట్ సబ్సిడీ స్కీమ్స్ ఉంటాయి. అలాంటి గవర్నమెంట్ సబ్సిడీ స్కీమ్స్‌కి వాడుకోవడం కోసం కూడా అప్పులు తీసుకుంటూ ఉంటారు. అలా కొన్ని సార్లు 0% ఇంట్రెస్ట్ రేట్స్‌కి లేదా చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్‌కి కొన్ని కంపెనీస్‌కి లోన్స్ వస్తూ ఉన్నప్పుడు వాటిని యుటిలైజ్ చేసుకోవడం కోసం డెట్ తీసుకుంటూ ఉంటారు. ఆ డెట్‌ని తీసుకొని గనక వీళ్ళు హయ్యర్ రిటర్న్స్ జనరేట్ చేస్తున్నారు అనంటే అలాంటప్పుడు డెట్ ఉన్నా కూడా ఆ కంపెనీస్ మంచివే అవుతాయి. మల్టీ బ్యాగర్స్ కూడా అవుతాయి. అయితే నేనిప్పుడు ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్‌తో డెట్ ఉంటే మంచిదే అనుకోవడానికి కూడా లేదు. అందుకోసమనే స్టాండర్డ్ నంబర్స్ మనం యూజువల్‌గా గనక ఫాలో అయితే
ఒక కంపెనీ యొక్క డెట్ టు ఈక్విటీ రేషియో చూస్తారు. డెట్ టు ఈక్విటీ రేషియో గ్రేటర్ దెన్ 1 ఉంది అనంటే అది ఎంత గొప్ప కంపెనీ అయినా కూడా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయకపోవడం మంచిది. యూజువల్‌గా డెట్ టు ఈక్విటీ లెస్ దెన్ 1 ఉండాలి. అండ్ ఇన్‌ఫాక్ట్ ఎవ్రీ ఇయర్ తగ్గుతుంది అనంటే ఆబ్వియస్‌గా అది మనకొక మంచి ఇన్వెస్ట్‌మెంట్ అవ్వచ్చు. వేరాజ్ డెట్ టు ఈక్విటీ రేషియోని కొన్ని సార్లు మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం ఆపోజిట్‌లో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కూడా చూసుకుంటాం. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అనేది ఎక్కువ ఉంటే మంచిదన్నమాట. అంటే మనం ఎంతైతే ఇంట్రెస్ట్ పే చేస్తున్నామో దానికంటే ఎంత ఎక్కువ సంపాదిస్తున్నాము అనేది ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో. సో ఆబ్వియస్‌గా ఇది ఎక్కువ ఉంటే మంచిది. అట్‌లీస్ట్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో 3 ఉండాలి. 3 కంటే ఎక్కువ ఉంటే ఆబ్వియస్‌గా అది మంచిదవుతుంది. అండ్ యూజువల్‌గా ఇయర్ బై ఇయర్ కంపారిజన్ చేస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అనేది పెరుగుతూ ఉండాలి. కాన్స్టెంట్‌గా ఉన్నా కూడా ఆ కంపెనీ పెద్దగా గ్రోత్ లేదు అని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో పెరుగుతున్నప్పుడు మాత్రమే అది మనం మంచి కంపెనీ అని అనుకోవాలి. సో ఈ 2 సైన్స్ అర్థమయ్యాయి కదా! నెక్స్ట్ మన థర్డ్ సైన్ వచ్చేసి ఎర్నింగ్స్ గ్రోత్. ఎర్నింగ్స్ అంటే సింపుల్‌గా ప్రాఫిట్. ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ ఎవ్రీ ఇయర్ ఒక 15% లేదా 20% గ్రో అవుతుంది అనంటే ఆబ్వియస్‌గా అది మనకి లాంగ్ రన్‌లో మంచి కంపెనీ అవుతూ ఉంటుంది. కాకపోతే యూజువల్‌గా ఎర్నింగ్స్ ఎక్కువ చూపించడం కోసం అంటే 15%, 20% పెరిగితే ఇన్వెస్టర్స్ అందరూ ఇది మంచి కంపెనీ అనుకుంటారు కదా! అందుకోసం అసెట్స్‌ని అమ్మేస్తారనమాట. వాళ్ళ ఆస్తుల్ని అమ్మేస్తారు. ఆల్రెడీ వాళ్ళకి ఎప్పుడో లాంగ్ రన్‌లో ఉన్న ఆస్తుల్ని కొంత అమ్మేసి వాళ్ళ ప్రాఫిట్‌ని ఇన్‌ఫ్లేట్ చేస్తూ ఉంటారు. లేదా కొన్ని సార్లు అప్పు తీసుకొచ్చి ప్రాఫిట్స్ చూపిస్తూ ఉంటారు. ఇలాంటివి బ్యాలెన్స్ షీట్స్‌లో లేకపోతే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్‌లో కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేయడం వల్ల ఫైనల్‌గా మనకి ప్రాఫిట్స్ లాగా కనపడుతూ ఉంటాయి. కానీ నిజానికి అవి ప్రాఫిట్స్ కావు. అందుకోసమనే ఎర్నింగ్స్ పెరుగుతున్నప్పుడు ఆ ఎర్నింగ్స్ రెవెన్యూ నుంచి వస్తున్నాయా లేదా అని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అందుకోసమనే ఒక కంపెనీ యొక్క ఎర్నింగ్స్ పెరుగుతున్నాయంటే ఇక్కడ రెవెన్యూ కూడా పెరుగుతూనే ఉండాలి. యూజువల్‌గా మీరు రేట్‌స్టార్.ఇన్‌కి వెళ్లి ఏదైనా ఒక కంపెనీ యొక్క డేటాను మీరు సెర్చ్ చేసినప్పుడు మీకు అక్కడ పైన రెవెన్యూ ఉంటుంది. కింద ప్రాఫిట్ కూడా ఉంటుంది. రెవెన్యూ యొక్క గ్రోత్ రేట్ చూడాలి. అండ్ అలాగే ప్రాఫిట్ యొక్క గ్రోత్ రేట్ చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ ఒక 10% పెరిగింది. ప్రాఫిట్ కూడా 10% పెరిగింది. అది యావరేజ్ కంపెనీ అవుతుంది. రెవెన్యూ 10% పెరిగినప్పుడు ప్రాఫిట్ 15% పెరుగుతుంది అనంటే అది మనకి మంచి కంపెనీ అవుతుంది. సో ఎర్నింగ్స్ గ్రోత్ అన్నప్పుడు కేవలం ఒక్క ప్రాఫిట్ గ్రోత్ మాత్రమే కాకుండా రెవెన్యూ గ్రోత్ చూడాలి. రెవెన్యూ గ్రోత్‌తో పాటు దానికంటే కొంచెం స్పీడ్‌గా ప్రాఫిట్ కూడా పెరుగుతూ ఉండాలి. అలాంటప్పుడే అవి మనకి మంచి కంపెనీస్ అవుతాయి. మినిమమ్ ఎర్నింగ్ గ్రోత్ మనకి 15% అనేది ఉంటే మనకి అది మల్టీ బ్యాగర్ అవ్వడానికి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అయితే యూజువల్‌గా చాలా మంది ఎంత పెద్ద ఇన్వెస్టర్లైనా కూడా కొన్నిసార్లు ఒక కంపెనీకి ఒక్క ఇయర్ నెగెటివ్ రిటర్న్స్ వచ్చాయనుకోండి భయపడతారు. కానీ ఎప్పుడైనా మనం ఒక స్టాక్‌ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా విషయాలు అనాలిసిస్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకుంటాం కదా! అప్పుడప్పుడు కొన్నిసార్లు అన్‌ఫోర్సిన్ కేసెస్ వల్ల ప్రాఫిట్స్ తగ్గడం లేదా లాసెస్‌లోకెళ్ళడం అనేది కామన్. యూజువల్‌గా నన్ను చాలా మంది అడుగుతుంటారు. సార్ ఇప్పుడు క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చాయి. క్వార్టర్లీ రిజల్ట్స్ అంత బాలేవు. ఏం చేయాలి? సో జనరల్‌గా క్వార్టర్లీ రిజల్ట్స్ ఒక్కసారి కాదు. అట్‌లీస్ట్ 5-6 టైమ్స్ కన్సిస్టెంట్‌గా తగ్గినప్పుడు మాత్రమే ఆ కంపెనీ బ్యాడ్ అవుతుంది అని మనకు అర్థమవుతుంది. ఒక్క క్వార్టర్లీ రిజల్ట్ నుంచి మనకు అసలు ఏమీ తెలియదు. ఈవెన్ ఇయర్లీ డేటా మనం చూస్తున్నప్పుడు కూడా 2-3 ఇయర్స్ కన్సిస్టెంట్‌గా తగ్గినప్పుడు మాత్రమే ఆ కంపెనీని బ్యాడ్ కంపెనీగా అనుకోవచ్చు. కానీ సింగిల్ ఒక్క ఇయర్‌లో నెగెటివ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని బ్యాడ్ కంపెనీ అనుకోవడానికి వీల్లేదు. కానీ ఎవరైతే న్యూస్‌ని బాగా క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఇలా చిన్నగా ఒక క్వార్టర్‌లో తక్కువ రిజల్ట్స్ వచ్చినా లేదా ఒక ఇయర్‌లో తక్కువ రిజల్ట్స్ వచ్చినా ఆబ్వియస్‌గా వాటి నుంచి ఎగ్జిట్ అవుతారు. ఎగ్జిట్ అయిన తర్వాత ఆ కంపెనీస్ చాలా బాగా పెరుగుతూ ఉంటాయి. తర్వాత మళ్ళీ రిగ్రెట్ అవుతూ ఉంటారు. సో ఈ 3 సైన్స్ మీకు అర్థమయ్యాయి కదా! నెక్స్ట్‌ది చాలా ఇంపార్టెంట్ సైన్. ప్రమోటర్ హోల్డింగ్. అంటే ఒక కంపెనీలో ఓనర్ యొక్క వాటా ఎంత ఉంది అని మనకి చెప్పేది ప్రమోటర్ హోల్డింగ్. యూజువల్‌గా ప్రమోటర్ హోల్డింగ్ అట్‌లీస్ట్ 50% ఉంటే మంచిది. అయితే 50% కంటే తక్కువ ఉంటే అవి మల్టీ బ్యాగర్స్ అవ్వవా? అంటే అవుతాయి. కానీ చాలా రేర్ ఛాన్సెస్ ఉంటాయి. కానీ 50% కంటే ఎక్కువ ఉన్నాయి అనంటే అర్థం ఏంటంటే ఓనర్‌కి ఆ కంపెనీ మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది. యూజువల్‌గా ఒక కంపెనీ గురించి ఆ కంపెనీ ఓనర్‌కి ఎక్కువ తెలుస్తుందా? లేకపోతే మనకెక్కువ తెలుస్తుందా? నో డౌట్ కంపెనీ యొక్క ఓనర్‌కే ఎక్కువ తెలుస్తుంది. కాబట్టి కంపెనీ ఓనర్ తన ప్రమోటర్ హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టేబుల్‌గా 50 పైన ఉంచుకుంటున్నాడు. లేకపోతే దాన్ని పెంచుకుంటున్నాడు అనంటే అలాంటప్పుడు ఆ కంపెనీ ఫ్యూచర్‌లో గ్రో అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అని ఓనర్ నమ్ముతున్నట్టు. సో ఓనర్‌కి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తను నమ్ముతున్నాడు అనంటే ఆబ్వియస్‌గా మనం కూడా నమ్మొచ్చు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ వీడియోలో మనం 4 పాయింట్స్ డిస్కస్ చేశాం కదా! ఈ 4 పాయింట్స్‌లో ఆర్ఓఈ బాగలేదు, డెట్ టు ఈక్విటీ బాగలేదు, ఎర్నింగ్స్ గ్రోత్ లేదు. కానీ ప్రమోటర్ హోల్డింగ్ చేస్తున్నారు అనంటే ఆబ్వియస్‌గా అది సస్పీషియస్సే.
నేను ఈ వీడియోలో చెప్పే ఏ పాయింట్ కూడా ఇండివిడ్యువల్గా యూజ్ చేయకూడదు, అన్నిటినీ కలిపి మాత్రమే యూజ్ చేయాలి. అండ్ అలాగే ప్రమోటర్ హోల్డింగ్లో చాలా డేంజరస్ థింగ్ ఏంటి అంటే ప్లెడ్జింగ్. యూజువల్గా ఒక కంపెనీకి అప్పులు కావాలంటే వాళ్ళకి ఏవైతే అసెట్స్ ఉన్నాయో వాటిని ప్లెడ్జ్ చేసుకొని డబ్బులు తెచ్చుకుంటారు. అంటే వాళ్ళ దగ్గర ల్యాండ్ ఉండొచ్చు, బిల్డింగ్స్ ఉండొచ్చు, వాటిని షూరిటీగా చూపించి ఇంట్రెస్ట్కి డబ్బులు తెచ్చుకుంటారు. కానీ వాళ్ళు గనక షేర్స్ని ప్లెడ్జ్ చేసి, అంటే షేర్స్ని షూరిటీగా పెట్టుకొని గనక డబ్బులు తెచ్చుకుంటే దాన్ని మనం ప్రమోటర్ ప్లెడ్జింగ్ అంటాం. ప్రమోటర్ ప్లెడ్జింగ్ జీరో ఉన్న కంపెనీస్ మనకి మంచి ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి. ఏవైతే కంపెనీస్కి ప్రమోటర్ ప్లెడ్జింగ్ ఉందో వాటిని అవాయిడ్ చేయడం చాలా మంచిది. screener.in లో కనుక మీరు లాగిన్ అయితే దాంట్లో మీకు ప్రమోటర్ ప్లెడ్జింగ్ ఉందా లేదా అనే విషయాలు మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్న 4 పాయింట్స్ కంపెనీ మంచిదా కాదా అనే డెసిషన్ కోసం మనకు పనికొస్తుంది. కానీ అది కరెక్ట్ ప్రైస్లో ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం మనం వాల్యుయేషన్స్ తెలుసుకోవాలి. దీనికోసమే మన 5th సైన్ని యూజ్ చేస్తాం. ఆ 5th సైనే వాల్యుయేషన్స్. సో వాల్యుయేషన్స్లో చాలా కామన్గా అందరూ యూజ్ చేసేది ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. ఈ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఇప్పుడైతే అసలు ఎలాంటి ఉపయోగం లేదు. పాస్ట్లో ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ బ్యాక్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియోని యూజ్ చేయడం వల్ల మంచి కంపెనీస్ దొరికేవి. కానీ యాజ్ ఆఫ్ నో ప్రైస్ టు ఎర్నింగ్స్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండట్లేదు. ఎందుకంటే కంపెనీ ఓనర్స్కి కానీ కంపెనీ మేనేజ్ చేసే వాళ్ళకి కానీ చాలా క్లియర్గా అర్థమైపోయింది ఇన్వెస్టర్స్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో చూస్తున్నారు అని చెప్పి. సో దాన్ని మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారు. అందుకోసమని యూజువల్ ప్రైస్ టు ఎర్నింగ్స్ చూడడం అనేది కరెక్ట్ కాదు. సో జనరల్గా అసలు ప్రైస్ టు ఎర్నింగ్స్ అంటే ఏంటి బిగినర్స్కి తెలియదు కదా. సో సింపుల్గా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అంటే ఎర్నింగ్స్ ఒక ఇయర్లో 100 crores వచ్చాయి. అందులో దాదాపు 1 crore ఇన్వెస్టర్స్ ఉన్నారు. సో ఒక్కొక్క షేర్ హోల్డర్కి ఎంత ప్రాఫిట్ ఎర్న్ చేసింది అనేది ఎర్నింగ్ పర్ షేర్, ఈపీఎస్ అంటాం అనమాట. ఈ ఈపీఎస్ని సింపుల్గా 100 crores డివైడెడ్ బై 1 crore అంటే ఈపీఎస్ 100 అని వస్తుంది. ఇలాంటప్పుడు యూజువల్గా ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ మనకి ఎలా ఫ్లక్చువేట్ అవుతుంది అనే దాన్ని బట్టి ఈ రోజు మనం ప్రైస్ తీసుకుంటాం. ఈ రోజు ప్రైస్ 3,000 రూపాయలు అని అనుకుందాం. సో 3,000 రూపాయలు డివైడెడ్ బై ఎర్నింగ్ పర్ షేర్ ఈపీఎస్ 100 కనుక మనం ఎంటర్ చేస్తే మనకు అక్కడ 30 అని వస్తుంది. సో ఇలాగా సింపుల్గా కరెంట్ మార్కెట్ ప్రైస్ డివైడెడ్ బై కంపెనీ యొక్క ఎర్నింగ్ పర్ షేర్ చేస్తే ప్రైస్ టు ఎర్నింగ్ అనేది మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అయితే యూజువల్గా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ ఎక్కువ ఉంటే మంచి కంపెనీ కాదు, తక్కువ ఉంటే మంచి కంపెనీ అని అనుకుంటారు. కానీ అది అబ్సల్యూట్ రాంగ్. ఒక కంపెనీకి ప్రైస్ టు ఎర్నింగ్ 60 ఉంది, ఇంకొక కంపెనీకి ప్రైస్ టు ఎర్నింగ్ 20 ఉంది. చాలా మంది ప్రైస్ టు ఎర్నింగ్ 20 ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే దాని వాల్యుయేషన్ చీప్ అని అనుకుంటారు. కానీ నిజానికి ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో మనకి ఎలాంటి మీనింగ్ చెప్పదు. ఒకప్పుడు దీన్ని కొంతవరకు యూజ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడైతే అసలు ఎలాంటి ఉపయోగం లేదు. మరి ఇప్పుడు మనం దీన్ని చేసుకోవాల్సిన కరెక్షన్ ఏంటి అంటే సింపుల్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో కాకుండా పిఈజీ రేషియో చూడాలి. అంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో డివైడెడ్ బై గ్రోత్ చేయాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ 30 ఉంది అండ్ ఎవ్రీ ఇయర్ ఆ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ అనేది 20% గ్రో అవుతుంది. అలాంటప్పుడు ప్రైస్ టు ఎర్నింగ్స్ 30 డివైడెడ్ బై 20% కనుక వేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత 1.5. వెరస్ ఆపోజిట్లో ఒక కంపెనీకి ప్రైస్ టు ఎర్నింగ్స్ 20 ఉంది, కానీ దాని ఎవ్రీ ఇయర్ గ్రోత్ 5% మాత్రమే ఉంది. సో అలాంటప్పుడు ఈ కంపెనీ యొక్క పిఈజీ రేషియో ఎంత అవుతుంది 20 డివైడెడ్ బై 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 4. సో జనరల్గా పిఈజీ రేషియో తక్కువ ఉంటే మంచిది, ఎందుకంటే అది మనకి వాల్యుయేషన్ని చెప్తుంది. సో ఇక్కడ పిఈజీ రేషియో 1.5 ఉంటే ఆపోజిట్లో పిఈజీ రేషియో 4 ఉంది. యాక్చువల్గా మనం పైన ఉన్న ప్రైస్ టు ఎర్నింగ్స్ చూసుకుంటే ఫస్ట్ కంపెనీకి 30, సెకండ్ కంపెనీకి 20. సెకండ్ కంపెనీ చీప్ అనిపిస్తుంది, కానీ సెకండ్ కంపెనీలో గ్రోత్ లేదు, అందుకోసమనే ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది తక్కువ ఉంది. వెరాస్ ఫస్ట్ కంపెనీలో గ్రోత్ అనేది ఫాస్ట్ ఉంది కాబట్టి పిఈజీ రేషియో అనేది ఇక్కడ తక్కువ వచ్చింది, 1.5 వచ్చింది. సో మీరు నార్మల్గా పిఈ రేషియో కాకుండా పిఈజీ రేషియో చూస్తే ఇంకొంచెం బెటర్ అనాలిసిస్ అవుతుందన్నమాట. అందుకోసమని పిఈజీ రేషియో 1 to 1.5 మధ్యలో ఉన్న కంపెనీస్ మంచి ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి, అండ్ పిఈజీ రేషియో తగ్గుతున్న కంపెనీస్ ఇంకా మంచి ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి. సో మన ఫస్ట్ 4 రేషియోస్ ఒక కంపెనీ మంచిదా కాదా అని చెప్తుంటే, ఫైనల్గా మనం నేర్చుకున్న వాల్యుయేషన్ రేషియోస్లో పిఈజీ అనేది అది కరెక్ట్ ప్రైస్లో ఉందా లేదా అని చెప్తుందన్నమాట. సో ఇప్పుడు మీ దగ్గర 5 సైన్స్ ఉన్నాయి కదా, ఆ 5 సైన్స్ని కనుక మనం సింపుల్గా అర్థం చేసుకుంటే, ఫస్ట్ది రిటర్న్ ఆన్ ఈక్విటీ సింగిల్ ఇయర్ చూడకూడదు, కన్సిస్టెంట్గా అట్లీస్ట్ 5 ఇయర్స్ లేదా 10 ఇయర్స్ పాటు చూడాలి, అట్లీస్ట్ 15% ఉండాలి, అండ్ కంటిన్యూస్గా గ్రో అవుతూ ఉంటే ఇంకా మంచి కంపెనీ అవుతుంది. నెక్స్ట్ డెట్ టు ఈక్విటీ అనేది less than 1 ఉండాలి,
తగ్గుతూ ఉంటే ఇంకా మంచిది. డెట్ ఫ్రీ కంపెనీ అయినా కూడా ఆబ్వియస్‌గా మనకు మంచిదే. నెక్స్ట్ ప్రమోటర్ హోల్డింగ్ అట్‌లీస్ట్ 50% ఉండాలి. ఇన్‌ఫాక్ట్ పెరుగుతూ ఉంటే మంచిది. బట్ కాన్స్టెంట్‌గా ఉన్నా కూడా మంచి కంపెనీ అనే అనుకోవచ్చు. అండ్ ఇక్కడ మేజర్‌గా ప్రమోటర్ ప్లెడ్జింగ్ అనేది అస్సలు ఉండకూడదు. అండ్ ఎవ్రీ ఇయర్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ పెరుగుతూ ఉండాలి. అట్‌లీస్ట్ 15% పెరుగుతున్న కంపెనీస్ మనకు మల్టీ బ్యాగర్స్ అవ్వడానికి మంచి ఛాన్స్ ఉంటుంది. అయితే ఎర్నింగ్స్ చూసుకునేటప్పుడు ఆపోజిట్‌లో రెవెన్యూని కూడా చూసుకోవాలి. రెవెన్యూ అండ్ ఎర్నింగ్ ఒక డ్యూయల్ ఇంజిన్ లాగా పెరుగుతూ ఉండాలి. సో ఇలా మనం 4 పాయింట్స్‌ని చూసుకున్నప్పుడు మనకి క్వాలిటీ షేర్స్ దొరుకుతాయి. అయితే ఈ క్వాలిటీ షేర్స్‌ని కరెక్ట్ వాల్యుయేషన్‌లో కొనుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనికోసం పీఈజీ రేషియో చూస్తాము. పీఈజీ రేషియో 1-1.5 మధ్యలో ఉన్న కంపెనీస్‌ని మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉండొచ్చు. సో ఇలాగ గనక మనం అనాలిసిస్ చేసుకుంటే ఆబ్వియస్‌గా కంపెనీస్ అనేవి మనకి మల్టీ బ్యాగర్స్ అవ్వడానికి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈ వీడియోలో నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఒక రకంగా బేసిక్ కాన్సెప్ట్స్. ఇవేమి కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అనాలిసిస్ అయితే కాదు. ఎందుకంటే మీరు యూజ్ చేసిన డేటా అంతా కూడా పాస్ట్ డేటా. కానీ ఎప్పుడైనా షేర్ ప్రైస్ పెరగడం అనేది ఫ్యూచర్‌కి సంబంధించింది. సో ఫ్యూచర్‌లో ఒక కంపెనీ ఎంత ఫాస్ట్‌గా పెరగబోతుంది అన్న దాన్ని బట్టి షేర్ ప్రైజెస్ పెరుగుతూ ఉంటాయి. కాకపోతే బేసిక్ లెవెల్‌లో అనాలిసిస్ చేసుకోవడానికి మనకి ఈ 5 రేషియోస్ హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. కానీ మీరు గనక అడ్వాన్స్డ్ లెవెల్‌లో నేర్చుకోవాలి అని అనుకుంటే ఇలా సింపుల్‌గా ఒక 1 అవర్ క్లాస్‌లో లేదా ఈవెన్ 5 అవర్స్, 10 అవర్స్‌లో కూడా చెప్పడం అనేది ప్రాక్టికల్‌గా కుదరదు. సో ఒక కంపెనీ యొక్క ఫ్యూచర్ అనాలిసిస్ చేయడం కోసం మనం ఎలాంటి పాయింట్స్‌ని అబ్జర్వ్ చేయాలి? యాన్యువల్ రిపోర్ట్స్‌లో వీళ్ళు చెప్పే బిజినెస్ అవుట్‌లుక్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటి విషయాలన్నీ డీటెయిల్డ్‌గా తెలుగు స్టాక్ ఛానెల్‌లో ది మల్టీ బ్యాగర్ ఫార్ములా అనే కోర్స్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇందులో దాదాపుగా మీకు 30-35 అవర్స్ ఆఫ్ టైమ్‌లో నేను ఫ్యూచర్ అనాలిసిస్ ఎలా చేయాలి అనేది యూజింగ్ ఏఐ, చాట్‌జీపీటీ గాని, క్లౌడ్ గాని యూజ్ చేస్తూ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అనేది చెప్పాను. అండ్ అలాగే నోట్‌బుక్ ఎల్ఎం యూజ్ చేస్తూ మనం యాన్యువల్ రిపోర్ట్స్‌ని యూజువల్‌గా చదవాలి అని అంటే 4 అవర్స్ ఆర్ 5 అవర్స్ టైం పడుతుంది. బట్ ఇక్కడ బ్లింక్‌లో మనం యాన్యువల్ రిపోర్ట్ మొత్తాన్ని చదివేసి మనకు కావాల్సిన డేటా తీసుకోవచ్చు. ఇది ఎలా చేయొచ్చు అనే పాయింట్స్‌ని కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో పాతకాలం లాగా ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలి ఒక కంపెనీకి అని అంటే 2-3 రోజులు కూర్చొని వర్కౌట్ చేయకుండా ఒక 20-30 మినిట్స్‌లోనే ఒక కంపెనీని ఎలా అనాలిసిస్ చేయొచ్చు, ఇప్పుడున్న ఏఐ ప్లాట్‌ఫామ్స్‌ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ అలాగే ఒక బిగినర్ ఫ్రెండ్లీ మోడల్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో మీకు స్టార్టింగ్ బ్యాలెన్స్ షీట్స్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, రేషియోస్ ఇలాంటివన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత అడ్వాన్స్డ్ లెవెల్‌లో ఏఐని ఎలా యూజ్ చేస్తూ మనకు కావాల్సిన ఫ్యూచర్ డేటాని ఎలా సంపాదించుకోవచ్చు అండ్ డీసీఎఫ్ అనాలిసిస్ ఎలా చేయొచ్చు, ఇలాంటి పాయింట్స్ అన్ని కవర్ చేశాను. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ సెక్షన్‌లో అండ్ కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. అయితే మన నెక్స్ట్ వీడియోలో ఇలాగే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అని అనుకుంటే ఎలాంటి పాయింట్స్‌ని చూడాలి అండ్ రైట్ వేలో ఎలా చూడాలి అని ఇంకా డిస్కస్ చేసుకుందాం. సో ఇలాంటి వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.